ఆషాఢమాస జాతరలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహీంద్రా హిల్స్ లో ఉన్న మారెమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు సమర్పించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు. మహిళలు ఆనందంగా వేడుకల్లో తమ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు. తమ పిల్ల పాపలతోటి బస్తీవాసులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదించాలని అమ్మవారిని మొక్కుకున్నారు. తల్లి మారెమ్మ దీవెనలతో అందరూ చల్లగా ఉండాలని వారు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆదం సంతోష్ కుమార్ విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ గురు పూర్ణిమ కూడా కావటంతో తమ గురువైన సేవాలాల్ను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక పూజలు చేశామని, తన కులదైవమైన మారెమ్మ గురువైన సేవాలాల్ను తలుచుకుంటూ ఈరోజు సంతోషంగా తమ కులస్తులంతా ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇక ముఖ్యంగా తమ కులస్తులకు స్థానికంగా దేవాలయం లేదని ఎండోమెంట్ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, ఇప్పుడు పూజలు జరుపుతున్న స్థానంలోనే వచ్చే ఏడాదిలోపు ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించడానికి ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మవారు వచ్చేసరికి సికింద్రాబాద్ జాతర ఎప్పుడైతుందో 9వ సంవత్సరం కంప్లీట్ అయ్యి పర్సెంట్ పెరిగి నాకు 16 అందరు మా సంఖ్యలో కొంచెం శ్రీరామ్ నగర్ మాది అమ్మవారి మరేమయ్యాడి దేవాలయం దేవత అని చెప్పేసి మా కులదేవత. ఇది 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మేము సికింద్రాబాద్ జాతర ఎప్పుడైతే జాతర అవుతుందో ఆ రోజే మేము ఇక్కడ అమ్మవారి పూజ జరపడం జరుగుతుంది. ఇక్కడ యాటలు కోసి ఇక్కడ అన్నదానం జరపబడును. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా అన్నదానం పాల్గొంటారు. అమ్మది ఇంకోటి ఏంటంటే, మేము 2009లో 22 తారీఖు నాడు అమ్మవారి గుడి కట్టి ఆ రోజు అఖండ దీపం పెట్టాము. ఆ శక్తి ఏంటంటే అమ్మవారిది ఇంతవరకు కొండెక్కలేదా దీపం, ఆ శక్తి ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా శివలాల్ గుడి మందిరం కూడా నిర్మించాలనుకుంటున్నాం. ఈరోజు శివలాల్ మహారాజ్ది కూడా హోమం చేయడం జరిగింది. ఈరోజు అంటే భోగ్ బండారు చేయడం అంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా శివలాల్ మహారాజ్ కూడా పూజ చేశాము, భోగ్ బండారు చేశాము. పెద్ద ఎత్తున భక్తులు కూడా సాయంత్రం వరకు పెద్ద ఎత్తున వచ్చేసి అన్నదానాలు పాల్గొంటారు, పూజలు జరుపుతుంది. రాత్రి 12 గంటల వరకు మాకు భజన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ అమ్మవారి దేవాలయంలో. మరియు మా కులదేవత అనేది శక్తిగల దేవి. మాకు ఎక్కడైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అమ్మవారి కాపాడుతుందంటే ఈ స్థాయిలో మేము ఉన్నామంటే అమ్మవారి చల్లని దీవెనలు ఉన్నాం. చెప్పేసి ఇంకా అమ్మవారిది కూడా వచ్చే సంవత్సరం కొత్త గుడిలో పూజ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ సంవత్సరంలో గుడి కూడా నిర్మించాలనుకుంటున్నాం. చెప్పేసి ఆ శక్తి గల దేవి మాకు కాపాడుతుంది. ఇంకా ఈ సంవత్సరంలో గుడి కట్టించుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. జై జగదంబ, జై మరేమయ్యాడి.
టెంపుల్కి చెక్స్ వచ్చినాయా బోనాల పండుగ చెక్కులు? ఇది 2019 నుంచి మాకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చెక్ వస్తుంది అమ్మవారికి. ఈ సంవత్సరం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% అంటే 16,500 రూపాయలు ఈరోజు చెక్ వచ్చింది. ఈ కనీసం 6-7 సంవత్సరాల నుంచి మాకు చెక్కులు వస్తున్నాయి. శివలాల్ మహారాజ్ అయితే 9 సంవత్సరాల నుంచి మాకు 10,000 రూపాయలు, సంవత్సరం 10,000 రూపాయలు హైదరాబాద్ కలెక్టర్ నుంచి మాకు డిటిడబ్ల్యూ ఆఫీస్ నుంచి 10 సంవత్సరాలు వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ కూడా శివలాల్ మహారాజ్ జయంతి చేస్తే కూడా స్పెషల్ ఆఫీసర్ కూడా అటెండ్ అవుతారు. పెద్ద ఎత్తున శివలాల్ మహారాజ్ జయంతి అంటే ప్రతి ఒక్కరి ఇంటింటి నుంచి కదిలి వస్తారు ఇక్కడున్న మా ఎస్టీ లంబాడి వాళ్ళు. ఎందుకంటే మా కులదేవత మరేమ కులదేవుడు గురు శివలాల్ మహారాజ్. అందువలన ఈరోజు కులదేవత మా శివలాల్ మహారాజ్ కూడా ఈరోజు మేము గోకొండ కూడా చేయడం జరిగింది గురు పూర్ణిమ సందర్భంగా. ఈరోజు కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారు ఇక్కడ బోనాల పండుగ? అంటే స్థానిక ఏరియా కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గారు వచ్చారు. ఇక మా స్థానిక లీడర్లు కూడా వచ్చి వెళ్ళారు. తర్వాత ఇంకోటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు కూడా వస్తామని చెప్పారు. తర్వాత 3 గంటల తర్వాత వస్తామని చెప్పారు. తర్వాత మన ఆదం సంతోష్ కూడా ఆయన కూడా బయలుదేరాడు ఆల్రెడీ, అందుబాటులో ఉంటుండే. ఆయన కూడా 10-15 నిమిషాల్లో వస్తుంది. ఇంకా మా నాయకులు కూడా చాలామంది పేరునంటే మా నాయకులు, మా సంఘంకి సంబంధించిన నాయకులు అందరూ అటెండ్ అయ్యారు. ఇంకా ఒకరి పేరు కాదు, కనీసం మాకు 300 మంది మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మా 300 మంది మా శివలాల్ లంబాడి వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు 300 నుంచి 350 మంది మా ఎస్టీ లంబాడి నాయకులు ఉన్నారు.